Hi students, welcome to మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్స్కి రిలేటెడ్గా అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంబంధించి పథకాలు, విధానాలు ఇంక్లూడింగ్ బడ్జెట్ అంశాలతో సహా మీకు ఈ బుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. చూడండి ఒకసారి, కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపాయలు మాత్రమేనండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేవలం 49 రూపీస్కే పథకాలు, విధానాలు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మీ అందరూ కూడా మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. స్కీమ్స్ నుంచి తప్పనిసరిగా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈజీ టాపిక్ కాబట్టి స్కీమ్స్ చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. చూడండి, భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలియజేసే భాగం ఇది. చూడండి, ప్రాథమిక విధుల గురించి. ఓకేనా? సో అసలు వాస్తవానికి ప్రాథమిక విధులు అనేది రాజ్యాంగంలో స్టార్టింగ్లో లేవండి. ప్రాథమిక విధులు స్టార్టింగ్లో లేవు. ఓకేనా? సో ప్రాథమిక విధుల గురించి సంబంధించి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వము 1976లో స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1976 స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల ప్రకారం ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఓకేనా? ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. మరి ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 1977 జనవరి 3 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అందుకే ఈ జనవరి 3ని ఏమంటున్నామంటే ప్రాథమిక విధుల దినోత్సవం అంటాం. ప్రాథమిక విధుల దినోత్సవంగా మనము జరపడం జరుగుతుంది. స్టార్టింగ్లో ప్రాథమిక విధులు కేవలం 10 మాత్రమే ఉండేవి. ప్రాథమిక విధులు అనేది యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగిందండి. యుఎస్ఎస్ఆర్, ఓకేనా? ఓకే, సోవియట్ రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ 11 ఉన్నాయండి. సో 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చడం జరిగింది. సో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధి అంటే ఫండమెంటల్ డ్యూటీని చేర్చడం జరిగింది. అది ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్య, ప్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. ఉచిత నిర్బంధ విద్య ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరి ఆన్సర్ ఏంటంటే 4 క్లాస్ ఏ. ఓకేనా? ఆన్సర్ 4 క్లాస్ ఏ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా డెఫినేషన్. ఓకే, సో మొదటి భాగం ఏంటండి? భారతదేశం భూభాగాలు. రెండవ భాగం ఏంటి? పౌరసత్వం, సిటిజన్షిప్, పౌరసత్వ అంశాలు. సో 4వ భాగం ఏంటండి? ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సుడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను తిరిగి భారతదేశానికి చేర్చడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. చూడండి, రీసెంట్గా సుడాన్లో క్రైసిస్ రావడం జరిగిందండి. సో సుడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను తిరిగి భారతదేశానికి చేర్చడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కావేరి. ఓకేనా? సుడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని తిరిగి భారతదేశానికి తీసుకొని రావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయక చర్య పేరు ఏంటంటే ఆపరేషన్ కావేరి. మరి మిగతా ఆప్షన్స్ తీసుకుంటే చూడండి, ఆపరేషన్ దోస్త్ ఇది దేనికి సంబంధించింది అంటే తుర్కియే. రీసెంట్గా సిరియా, తుర్కియేలలో రీసెంట్గా భూకంపం రావడం జరిగింది. సో ఈ భూకంపం వల్ల చాలా నష్టం జరిగిందండి. సో భారతదేశం ఆపరేషన్ దోస్త్ పేరు మీదుగా తుర్కియేలో ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆపరేషన్ తుర్కియే. మరి ఆపరేషన్ గంగా, ఈ ఆపరేషన్ గంగా ఏంటంటే చూడండి, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చూడండి, లాస్ట్ ఇయర్ ఉక్రెయిన్ రష్యా వార్ ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఇండియన్స్ని భారతదేశానికి తిరిగి తీసుకొని రావడం కోసం, అక్కడ నుంచి భారతీయులని భారతదేశానికి చేర్చడం కోసం చేసిన ఆపరేషన్, భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ దేవీ శక్తి. చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబాన్ పరిపాలన స్టార్ట్ కాగానే భారతదేశము భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొని రావడం కోసం, తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ దేవీ శక్తి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మరణించిన మాజీ ముఖ్యమంత్రి అకాలీదళ్ అధిపతి ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? చూడండి, ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే పంజాబ్ అండి. సో ఈయన పంజాబ్కి మాజీ ముఖ్యమంత్రి అండి. 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. కేంద్రంలో కూడా పనిచేయడం జరిగింది. ఇతని కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన కూడా పొలిటీషియన్ అండి. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా
పొలిటికల్ ఫ్యామిలీ అండి. 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆయన చనిపోవడం జరిగింది. సో అందుకే నేను న్యూస్లోకి రావడం జరిగింది. ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఓకే, నెక్స్ట్. ఏ రాష్ట్రం ఏర్పాటు అయినా 60 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మెడికల్ కాలేజు ఏర్పాటైంది. సో ఏ రాష్ట్రం అంటే చూడండి, నాగాల్యాండ్. ఓకేనా, నాగాల్యాండ్ స్టేట్ అనేది 1963లో ఏర్పడింది. సో నాగాల్యాండ్ స్టేట్ ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నాగాల్యాండ్ స్టేట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది. నాగాల్యాండ్లో కొత్తగా మెడికల్ కాలేజ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ స్టేట్ ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్. ఇటీవల గుర్తించబడని మృతదేహాల DNA డేటాబేస్ని రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది? DNA డేటాబేస్ని రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది? DNA డేటాబేస్ ఏంటది? ఓకేనా, ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఏదైనా గుర్తు తెలియని శవాలు కనుక లభిస్తే వాటికి సంబంధించి DNA డేటాబేస్ని ఇక్కడ రికార్డు చేయడం జరుగుతుందండి. ఆ విధంగా DNA డేటాబేస్ని చూడండి రూపొందించిన మొదటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, దేశంలోనే మొదటి రాష్ట్రం. నెక్స్ట్. ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, కేంద్ర గిరిజన అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా 18 ఏప్రిల్ 2023వ తేదీన ఏ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రచారం, చూడండి ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రచారం మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ అండి, ఇది లాజిస్టిక్స్ చూడండి మార్కెటింగ్ మరియు లాజిస్టిక్ డెవలప్మెంట్ స్కీమ్ అండి, ఇది డెవలప్మెంట్ స్కీము PTPNERని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గిరిజన ఉత్పత్తుల ప్రచారం అదేవిధంగా మార్కెటింగ్ కోసము కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మణిపూర్లో చూడండి మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్ డెవలప్మెంట్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్. ది గ్రేట్ బ్యాంక్ రాబరీ NPAs స్కామ్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ రెగ్యులేషన్స్ పుస్తక రచయిత. చూడండి NP అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి, నిరర్ధకర ఆస్తులు అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే both 2 and 3 అంటే వి పట్టాభిరామ్ గారు అదేవిధంగా సభ్యసా బిదాస్. ఓకేనా, ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్. ఇటీవల మరణించిన బాక్సర్ కౌర్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? చూడండి బాక్సర్ కౌర్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే పంజాబ్ అండి. ఓకేనా, కౌర్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే పంజాబ్. సో కౌర్ సింగ్కి చూడండి ఈయనకి 1982 ఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి. ఆసియా క్రీడల్లో ఈయన స్వర్ణం సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 1982లో అర్జున అవార్డు అదేవిధంగా 1983లో పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. దిగ్గజ బాక్సర్ మహమ్మద్ అలీతో కూడా ఈయన పోటీ పడడం జరిగిందండి. సో చాలా ఫేమస్ పర్సన్ చూడండి బాక్సర్ కౌర్ సింగ్. ఓకేనా, సో ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే పంజాబ్. నెక్స్ట్ చూడండి కొన్ని పేపర్ కట్టింగ్స్ చూద్దాం. చూడండి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2022కు ఎవరు ఎన్నికయ్యారు? ఎంటర్ప్రెన్యూర్ సజ్జన్ జిందాల్, గుర్తుపెట్టుకోండి సజ్జన్ జిందాల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు విన్నర్ సజ్జన్ జిందాల్. నెక్స్ట్. డిజిటల్ వాణిజ్య అభివృద్ధి కోసం భారత ప్రభుత్వానికి చెందిన ONDC ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికలో చేరుతున్నట్లు ఏ ఆన్లైన్ వ్యాపార సంస్థ ప్రకటించింది? ఏ సంస్థ అంటే అమెజాన్. డిజిటల్ వాణిజ్య అభివృద్ధి కోసం భారత ప్రభుత్వానికి చెందిన ONDCలో అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికలో చేరుతున్నట్లు అమెజాన్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందిన మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది? ఏ దేశం అంటే అమెరికా. ఓకేనా, అంటే ఇండియా చైనా మధ్య వాస్తవానికి మెక్మోహన్ రేఖ అనేది సరిహద్దు రేఖ అండి. అయితే అమెరికా చూడండి అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా ఇండియా మధ్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా చైనాకు మధ్య బార్డర్గా మెక్మోహన్ రేఖను గుర్తిస్తూ అమెరికా ప్రభుత్వము అమెరికన్ సెనేట్ ఇక్కడ ఒక బిల్లును కూడా తీసుకొని రావడం జరిగింది.
నెక్స్ట్ బాలల హక్కులకు సంబంధించి భారత్లో యూనిసెఫ్ రాయబారిగా ఏ బాలీవుడ్ నటుడు నియమించబడ్డాడు? ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా. యూనిసెఫ్ అండి, యూనిసెఫ్ ఓకేనా. ఓకే, యూనిసెఫ్ సంబంధించి హెడ్ క్వార్టర్, అదేవిధంగా యూనిసెఫ్ హెడ్ క్వార్టర్, అదేవిధంగా అబ్రివేషన్ మీరు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ అండి, అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. యూనిసెఫ్ సంబంధించి ఇది కామెంట్లో పోస్ట్ చేయండి ఓకేనా. సో అది ప్యారిస్లో ఉంటుందా, లేదంటే న్యూయార్క్లో ఉంటుందా, లేదా వాషింగ్టన్లో ఉంటుందా, లేదా జెనీవాలో ఉంటుందో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 2023 మార్చి 4న న్యూఢిల్లీలో వర్షపు నీటిని పరిరక్షించేందుకు క్యాచ్ ది రెయిన్ 2023 ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? క్యాచ్ ది రెయిన్ 2023 ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది 100 days క్యాంపెయిన్ అండి, 100 రోజుల పాటు జరిగింది. 100 days క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, 2023 హాకీ ప్రపంచ కప్ని వరల్డ్ కప్ విజయవంతంగా నిర్వహించినందుకు ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఏ దేశానికి బెస్ట్ ఆర్గనైజర్ అవార్డును అందించింది? మీ అందరికీ తెలుసండి, హాకీ ప్రపంచ కప్ 2023 ఇండియాలో జరిగింది. దట్టు పర్టికులర్గా ఒడిశా స్టేట్లో జరిగింది. కాబట్టి ఏషియన్ హాకీ ఫెడరేషన్ బెస్ట్ ఆర్గనైజర్ అవార్డు ఏ దేశానికి అందించింది అంటే భారతదేశానికి అందించడం జరిగింది. ఒడిశా గవర్నమెంట్ అనేది 2030 సంవత్సరం దాకా 33 సంవత్సరం దాకా అంటే ఇంకొక 10 years భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉంది అండి. భారత హాకీ జట్టుకు స్పాన్సర్ అంటే ఒడిశా ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 2023 ప్రపంచ క్షయ దినోత్సవం అంటే మార్చ్ 24 టీబీ డే ఓకేనా. ఏ థీమ్తో నిర్వహించారు? చూడండి, ఎస్ వి కెన్ ఎండ్ టీబీ ఓకేనా. ఎస్ వి కెన్ ఎండ్ టీబీ అనేది వరల్డ్ టీబీ డే సంబంధించి థీమ్ అండి, 2023 థీమ్. నెక్స్ట్ వేదాల్లోని జ్ఞానాన్ని అందరికీ అందించేందుకు ది వేదిక్ హెరిటేజ్ పోర్టల్ను 2023 మార్చ్లో న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ది వేదిక్ హెరిటేజ్ పోర్టల్ అనేది హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం జరిగింది ఓకేనా, హోంమంత్రి అమిత్ షా. నెక్స్ట్ చూద్దాం, భారతదేశపు G20 షెర్పాగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే చూడండి, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఓకేనా. నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ G20 షెర్పాగా నియమితులయ్యారు. చూడండి, G20 లాంటి అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులను నిర్వహించే దేశాధినేత లేదా ప్రభుత్వ అధిపతికి చెందిన వ్యక్తిగత ప్రతినిధిగా షెర్పాగా వ్యవహరిస్తారు, వ్యక్తిగత ప్రతినిధి ఓకేనా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన వార్ అండ్ ఉమెన్ పుస్తకాన్ని ఎవరు రచించారు? వార్ అండ్ ఉమెన్ పుస్తక రచయిత డాక్టర్ ఎంఏ హసన్ వార్ అండ్ ఉమెన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఓకేనా. చూద్దాం, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 52వ సదస్సులో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సును 2023 జనవరి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, NMDS నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC అండి, ఇది సి కాదు, కార్పొరేషన్ NMDC తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే బాక్సర్ నిఖత్ జరీన్ ఓకేనా. నిఖత్ జరీన్ 2022, 2023 వరుసగా 2 సంవత్సరాలు బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. వెయిట్ అనేది 50 kgs కేటగిరీ ఓకేనా. రీసెంట్గా ఢిల్లీలో ఉమెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ జరిగింది. నెక్స్ట్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడంటే February 2 ఓకేనా. February 2 వెట్లాండ్స్ డే అండి, వరల్డ్ వెట్లాండ్స్ డే ఓకేనా. నెక్స్ట్, ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రీస్టోరేషన్ అనేది 2023 యొక్క థీమ్ ఓకేనా. ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రీస్టోరేషన్ థీమ్. నెక్స్ట్, మొదటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డేని ఏ రోజున నిర్వహించారు? చూడండి, 2023 మార్చ్ 28 మొదటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే 2023 మార్చ్ 28. నెక్స్ట్, అండర్ నరిష్డ్ అండ్ ఓవర్లుక్డ్ ఏ గ్లోబల్ న్యూట్రిషన్ క్రైసిస్ ఇన్ డెవలప్మెంట్ గర్ల్స్ అండ్ ఉమెన్ పేరిట ఓ నివేదికను ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల విడుదల చేసింది? ఎవరు అంటే యూనిసెఫ్ అండి. నెక్స్ట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే రాజేష్ మల్హోత్రా
ఓకేనా. నెక్స్ట్ చూడండి వాజ్పేయి జీవితానికి సంబంధించిన పుస్తకావిష్కరణ అండి. చూడండి వాజ్పేయి హిందూ హక్కుల ఆరోహణ, వాజ్పేయి హిందూ హక్కుల ఆరోహణ పేరిట ఒక పుస్తకం రాబోతుందండి. ఎప్పుడు రాబోతుందంటే మే 10th రోజు రాబోతుంది. ఓకేనా. ఎవరు దీన్ని ప్రచురిస్తున్నారు అంటే న్యూ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు. ఓకేనా. పికాడోర్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరుగుతుందండి. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అభిషేక్ చౌదరి. ఓకేనా. అభిషేక్ చౌదరి రచించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉక్రెయిన్కి నాటో యుద్ధ విమానాలు చూడండి 98% పైగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడి. చూడండి ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ గురించి మనం చాలా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఉక్రెయిన్కి నాటో యుద్ధ విమానాలు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అండి, ఇక్కడ నాటోలో చేరిన 31వ సభ్య దేశం ఏదో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి బద్రీనాథ్ ఆలయం గురించి అండి. సో బద్రీనాథ్ ఆలయం ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా చూడండి చార్ధామ్ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి 5G సేవలను ఎవరు ప్రారంభించారంటే రిలయన్స్ జియో. ఓకేనా. సో చార్ధామ్ యాత్రలో 4 ప్రదేశాల్లో ఇక్కడ 5G నెట్వర్క్లు ప్రారంభించిన నెట్వర్క్ ఏదంటే అంటే రిలయన్స్. నెక్స్ట్ వందితారావు, రామ్మోహన్ రావులకు యుద్ధవీర్ పురస్కారాలు అండి. ఇద్దరికి సంబంధించి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. చూడండి ఓకే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.